ఏ మతమైనా సరే డబ్బు, ధనాన్ని, వారికి ఉన్న వీటన్నిటిని కూడా కొంతమంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు అని వాళ్ళు ఏం చేశారంటే, ఆ మత బోధకులు, ఆ మత స్థాపకులు కానీ పేదవాళ్ళని కనికరించాలి, మీకున్న దానిలో మీరు దాన ధర్మాలు చేయాలి. హిందూ మతంలో అదే చెప్తుంది, మీరు దాన ధర్మాలు చేయాలి అని. మరి క్రైస్తవం కూడా, వాళ్ళు కూడా మీ యొక్క రాబడి మొత్తంలో 10% పంచండి అంటారు చాలామంది. మరి దీంట్లో కొంతమంది అంగీకరిస్తారు, అంగీకరించరు. బట్ ఏదైనా సరే చారిటీ చేయాలనేది వాళ్ళ యొక్క క్రీస్తు చెప్పే మాట. మరి ముస్లిమ్స్ రంజాన్ మాసం వచ్చినప్పుడు వారు ఎంత నిష్టగా ఉంటారో, ఆ నిష్టతో పాటు వాళ్ళు ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తారండి. ఇదంతా దేనికోసం? కొందరి చేతిలో ఆస్తి కేంద్రీకృతం కాదని. మరి మన దేశంలో అలా లేదే.